ఇలాంటి వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. ఆ వ్యవస్థల్లో మార్పుల వల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. ఆ ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్లకు పింఛన్లు ఇవ్వడానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించే స్కీము, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం. ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఇప్పుడు P4 పెట్టా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రభుత్వం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఖర్చు పెడతాం. ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు, ఒక ముస్లిం మహిళ. కూతుర్ని చదివిస్తే నా కూతురు బాగుపడిపోతే ఆ అమ్మాయి కూడా పేదరికం నుంచి బయట వస్తుందని ఆనందపడుతుంది. ఇంకొక అమ్మాయిని చూసి, ఒక ఎస్సీ అమ్మాయి, ఆ తల్లి ఆరాటం కూతుర్ని చదివించి ఒక డాక్టర్ను చేస్తే డాక్టర్ అయిన తర్వాత ఆ కూతురిని నన్ను చూసుకుంటుందని ఆశపడతా ఉంది. అలాంటి చేసే బాధ్యత మన పైనుంది. నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఓసారి ఇప్పుడు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా మా కలెక్టర్కి చెప్తున్నా. నేను ఒక్కసారి చెప్పిన తర్వాత 100% అమలు జరిగి తీరాలి. మళ్ళా మీనమేషాలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో చేయమని కూడా ఆదేశాలు చాలా స్పష్టంగా ఇస్తున్నా. జూలై 1వ తారీఖున మంగళగిరిలో పెనుమాకలో పాముల నాయక్ ఇల్లు చూశా. పింఛనిస్తాను ఇల్లు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఆ రోజే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, ఆ ఇల్లు పూర్తి చేయమని. 6 నెలలు కాలేదు, ఇల్లు పూర్తి చేసి తాళం ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. నేను గర్వపడుతున్నా, నేను చెప్పిన పని నిలబెట్టుకుని ముందుకు పోయామని. ఈరోజు సూపర్ 6 కింద దగ్గర దగ్గర 91 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. చాలా సంతోషం. నేను మీరు డబ్బులు కూడా కట్టకుండా ఇవ్వాలనుకుంటున్నాను, కానీ కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే 48 గంటల్లో మీరు డబ్బులు కట్టి మీరు గ్యాస్ తీసుకున్న వెంటనే 48 గంటల్లో మీ అకౌంట్లో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇదే కాకుండా నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 6 నెలలు అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి. ఎన్డీఏ కూటమి 6 నెలల్లో ఏం జరిగిందని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, 4,000 రూపాయలు పింఛను ఇచ్చాం. మేము జూన్లో అధికారంలోకి వచ్చాం. ఏప్రిల్ నుంచే పింఛను ఇచ్చి పేదవాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్, పేదవాళ్లకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా 5, రాత్రి కూడా 5 రూపాయలకే. ఒక అన్నా క్యాంటీన్ ఉంటే వీళ్ళకి ఇచ్చే 4,000 రూపాయలు అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు 500 రూపాయలు. మందులు కావాలంటే కొంచెం ఖర్చు పెట్టుకుంటే పేదవాళ్లకు ఎంత ఉపయోగకారిగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 198 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ఇంకా 5-10 పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1 కంటే ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెట్టే బాధ్యత, పేదవాళ్లకు ఉచితంగా అన్నం పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన సూపర్ 6 నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. కష్టపడుతున్న 6 నెలలుగా నేను చూస్తే నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల్లో సెట్ అయిపోవాలి, సెట్ కాల. దానికి కారణం వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని దోపిడీ చేశారు. లెక్కలన్నీ గందరగోళం చేశారు. తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడో దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఒకదానికి డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి ఖర్చు పెట్టి, లేకుంటే అవినీతిలో దాన్ని మింగేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికి మీరు చూస్తే
కేంద్రంలో 94 సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి. ఆ డబ్బులన్నీ వేరే డిపార్ట్మెంట్కి ఉపయోగించేశారు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, అది కూడా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని, బోరేసి వాటర్ ఇవ్వడం కాదు. పక్కన నాగార్జున సాగర్ ఉంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ఊర్లో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 45% కేంద్రం ఇచ్చారు, మనం 55% పెట్టుకోవాలి. అలాంటి స్కీముని డబ్బులు తెచ్చి ఒక్క ఇంటికి కూడా ట్యాప్ పెట్టలేదు, కొళ్ళాయి పెట్టలేదు. మళ్ళా ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ఊర్లో బోర్ వేసి ఆ బోర్లో నీళ్లు ఇస్తే వర్షాలు రాకుండా బోర్ ఎండిపోతే నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ స్ఫూర్తికే విరుద్ధం. అలాంటి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కూడా దుర్వినియోగం చేశారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు వచ్చే డబ్బులు దుర్వినియోగం చేశారు. నేను అన్ని కలెక్ట్ చేసి ఇప్పటికి 75 స్కీముల్ని సెట్ రైట్ చేశాను. అందుకని ఈరోజు కొంతవరకు పరిపాలనలో మీరు చూస్తే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, నేను కష్టపడతా, శ్రమ చేస్తా, తెలివితేటలు ఉపయోగిస్తా, సంపద సృష్టిస్తా. ఆ సంపద ఈ పేదవాళ్ళకే అందుబాటులోకి తెస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.